హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయ టమాటో కర్రీ తయారీ విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిక్కుడుగాయ. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సింపుల్, ఈజీ ట్రిక్. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. కరివేపాకు వేసుకోవాలి. నా వంటలన్నీ సింపుల్, ఈజీగా ఉంటుంది. ఎవరైనా చేసుకునేలా, మసాలా ఏది వేయకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా వేగిపోతే సరిపోతుంది. టమాటో వేసుకోవాలి. 4 టమాటో, ఇవి 4 టమాటో అండి. కట్ చేసి ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా మగ్గిపోయేలాగా చూసుకోవాలి. ఇది కొంచెంసేపు మగ్గితే నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు పొడి వేయాలి. పసుపు, సాల్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు కలదిప్పుకొని, ఇది కొంచెం మెత్తగా అయింది కదా, ఇంకొంచెం సేపు అయితే సరిపోతుంది. చూసారా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుందాం. చిక్కుడుకాయ వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది ఇంకొక 10 నిమిషాలు మగ్గాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గాలి. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి కారపొడి వేసుకుందాం. ఇప్పుడు కారపొడి వేసుకుందాం సరిపడా, మీకు ఎంత కావాలో అంత. కొంచెం కారం ఎక్కువగానే తింటాం. చూసారా, ఇలా ఇది కొంచెం సేపు మగ్గాక కొంచెం అంత ఎసురు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. కొంచెం ఎసురు వేసాము. ఇది కొంచెం సేపు మగ్గాక దింపేసుకుందాం. కొత్తిమీర జల్లేసుకొని. ఇంతే, చిక్కుడుకాయ కర్రీ, టమాటా కర్రీ. చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా ఈజీగా, నో మసాలా, చక్కగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం, మరెన్నో వంటల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఉంటా, బాయ్ బాయ్.